22వ సంకీర్తన మనం చూసినట్లయితే 22వ సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైన దావీదు సంకీర్తన రచిస్తూ దేవుని అడుగుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మరి ఆయన ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతూ మొట్టమొదటి వచనంలో ఏమంటున్నాడంటే, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. నెంబర్ 1, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వేగ నీవేళ దూరముగా ఉన్నావు. నెంబర్ 2, నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ కూడా నేను మౌనముగా ఉండటం లేదు, అయినను కూడా నీవు నాకు ఉత్తరం ఇవ్వడం లేదు. నెంబర్ 3, ఈ 3 మన జీవితంలో కూడా ఇలాంటివి చాలాసార్లు జరుగుతూ ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మనము ఎంతగానో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం ఎంతగానో దేవుని కొరకు మరి ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, అయినా కూడా మన ప్రార్థనకి ఒక్కొక్కసారి జవాబు రావడం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఎందుకు జవాబు రావడం లేదు? ఎందుకు మన ప్రార్థన దేవుడు వినడం లేదు? ఎందుకు మన ప్రార్థనకు మరి దేవుడు పెడచెవిన పెడుతూ ఉన్నాడు అని మనం కానీ చూసినట్టుగైతే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చేసిన అవివేకాలను బట్టి, మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లను బట్టి, మనం చేసిన చిన్న చిన్న అవిధేయతలను బట్టి దేవుడు మన ప్రార్థన వినకుండా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే సంఖ్యాకాండంలో మనం కానీ చూస్తే మన పితరులు ఏం చేశారో చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే 21:4 వచనంలో మనం కానీ చూస్తే, వారు ఏదోము దేశము చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మీదుగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సమస్యలేదు కాగా ప్రజలు దేవునికి మోషేకుని విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో సచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిచారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదండి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అది ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులు అనేక మంది చనిపోయి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మన పితరులను కూడా ఐగుప్తులో అనేక రకాలుగా వారు కష్టాలు పడుతూ ఉన్నారు, శ్రమలు పడుతూ ఉన్నారు, అనేక అనుకూల పరిస్థితుల మధ్య వారు జీవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలు వారు మొరపెడుతూనే ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు దేవుని వైపు చూస్తూనే ఉన్నారు. కష్టకాలంలో వారు దేవుని వైపు చూస్తూ దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే వారు మొరను విన్న దేవుడు మోషేని లేపాడు. మోషేని లేపి మోషే ద్వారా ఆ ప్రజలను బయటకు తీసుకొచ్చి మరి ఒక ఉన్నతమైన స్థలంలోనికి, ఒక ఉన్నతమైన ప్రదేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకెళ్లాలని మరి దేవుడు మరి సంకల్పించాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, మన జీవితంలో కూడా అదే. ఎక్కడో పెంట కుక్కల మీద బ్రతకాల్సిన మనము, ఎక్కడో ఆ పాపములో జీవించాల్సిన మనము, ఎక్కడో
మనం ఒక పవిత్రమైన వ్యక్తిగా, ఒక పవిత్రమైన జీవితం జీవించాలని దేవుడు ఏర్పరచుకొని ఆయన పరిశుద్ధపరిచి మనల్ని కూడా తీసుకువచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పితరులు ఆ విధంగా సాగిపోతూ ఉన్నప్పుడు ప్రజలు దేవునికి మోషకును విరోధముగా మాట్లాడిరి. మనం కూడా ఒకసారి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, దుఃఖము, అననుకూల పరిస్థితులు కలిగినప్పుడు నేను ఎన్నోసార్లు దేవునికి మొరపెట్టా, ఎన్నోసార్లు దేవుని సంఘానికి వెళ్ళా, ఎన్నోసార్లు దేవుని మందిరంలో ప్రార్థన చేశా, ఎన్నోసార్లు దేవుని మందిరంలో నేను ఏడ్చాను, కానీ నా ప్రార్థన దేవుడు వినడం లేదు అని దేవుని మీద మనము తిరుగుబాటు చేస్తా ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పితరులు ఆ విధంగా చేశారు. మన పితరులను ఒక ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్లాలని ఆయన సంకల్పిస్తే వాళ్ళు తిరుగుబాటు చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు మోషే మాకు ఐగుప్తులో స్థలాలు లేవని నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు? అక్కడ చనిపోతే మేము ఒక మంచి సమాధులు ఉన్నాయి, అక్కడ ఒక సమాధిలో మనల్ని పాతి పెడతారు, కానీ నువ్వు ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ పడేసావని మోషే మీద తిరుగుబాటు చేశారు. మరి దేవుని మాట వినకుండా దేవుని మీద కూడా తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనం కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెంబర్ 1, దేవుని మీద మనము తిరుగుబాటు చేసే వారిగా మనం ఉండకూడదు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పితరులు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని మాటలు వినకుండా, దేవుని ఆజ్ఞలతో నడవకుండా, దేవుని ఆలోచనలతో నడవకుండా, దేవుని మీద, దేవుని సేవకులైన మోషే మీద తిరుగుబాటు చేసినందువల్ల అనేక మంది అరణ్యంలో వారు చనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, తాపకరమైన సర్పముల చేత వారు చనిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దూషించారో, ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో, ఎవరైతే దేవునితో ఎదురు తిరిగారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడారో, ఎవరైతే మోషతో ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వారందరినీ కూడా సర్పాలు చంపివేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అనుకూల పరిస్థితులు వచ్చినా కూడా దేవుని మీద, దేవుని సేవకుల మీద మనము తిరుగుబాటు చేసే వారిగా మనం ఉండకూడదు. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయి దేవుడు మరి శపించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాళ్ళలో తిరుగుబాటు మనస్సు, వాళ్ళలో తిరుగుబాటు మనస్తత్వము, వాళ్ళలో తిరుగుబాటు ఆలోచన కలిగింది కనుక వారు శపింపబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి? ఎందుకు విడిచిపెట్టాడో, దేవుని మీద వారు తిరుగుబాటు చేసినందువల్ల, దేవునితో ఎదురు తిరిగి మాట్లాడినందువల్ల, దేవుని సేవకులతో విరోధముగా మాట్లాడినందువల్ల, వారు దేవుని మరి విడనాడినందువల్ల వారిని దేవుడు దూరంగా పెట్టాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని ప్రేమిస్తూ ఉన్న మనము, దేవుని కొరకు జీవిస్తూ ఉన్న మనము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము జీవించిన వారిగా ఉన్నట్టుగైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచనంలో మనం కానీ చూస్తే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీర్వదమై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. చూడండి, మొట్టమొదటిగా వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మాట వాళ్ళు వినల.
దేవుని మాట విననందువలన, దేవుని మీద తిరుగుబాటు చేసినందువలన, దేవుని ఆజ్ఞలను పాటించినందువలన, దేవుని కొరకు జీవించినందువలన వారు శపింపబడ్డారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా మనం కూడా అంతే. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని మాటలు వినకపోతే, దేవుని ఆలోచనలో మనం నడవకపోతే, దేవుని సన్నిధిలో దేవుని సేవకుడిని మాటకు మనం లోబడకపోతే, దేవుని సేవకుడు చెప్పే వాక్యం ప్రకారం మనం నడవకపోతే దేవుడు మనల్ని కూడా శపిస్తాడని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, వలసి ఒకసారి శపించబడిన తర్వాత వాళ్ళు కష్టాలు పడ్డారు, శ్రమలు పడ్డారు, దుఃఖము వేదనలు పడ్డారు, అనేక సర్పాల చేత వాళ్ళు చంపబడ్డారు. చనిపోయిన తర్వాత వారికి మారు మనసు వచ్చింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, తర్వాత వారి జీవితంలో మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిది, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. ఒక్కసారి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన తర్వాత ఆ కష్టం ఏంటో, ఆ పనిష్మెంట్ ఏంటో, ఆ శ్రమ ఏంటో, ఆ అననుకూల పరిస్థితులు ఏంటో వాళ్ళు కళ్ళారా చూసిన తర్వాత మోషే దగ్గరికి వచ్చారు. మళ్ళా మోషే దగ్గరికి వచ్చి మోషేని అడుగుతా ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి అదే వచనంలో, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసింది, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా తాపకరమైన సర్పములను ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకులని మోషేకు సెలవిచ్చెను. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసిన తర్వాత, దేవుని మాటలు వినకుండా ఉన్న తర్వాత వారిలో మరి అప్పుడు భయంకరమైన శోధనల్లో వారు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు మోషే దగ్గరకు వచ్చాడు, అయ్యా మేము నీకును యెహోవాకును మేము పాపం చేసాము అయ్యా. అయ్యా మేము ఎదురు తిరిగాము అయ్యా, మా కష్టాలు ఉన్నందువల్ల మేము మీకు వ్యతిరేకంగా మాట్లాడాము అయ్యా, మమ్మల్ని క్షమించమని దేవుణ్ణి అడుగు అని మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనం కూడా అంటే శ్రమలు వచ్చినప్పుడు, దుఃఖము, వేదన, ఆవేదన వచ్చినప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, శనివారం పాస్టర్ గారు మీ ఇళ్ళకి ఎందుకు వస్తున్నాడంటే అందుకే వచ్చారు. మీ కష్టాలు, మీ శ్రమలు చూసి దేవుని సన్నిధిలో శనివారం ఉపవాస దినాన, శనివారంలో విజ్ఞాపన దినాన, విజ్ఞాపన ప్రార్థనలో ప్రతి ఒక్క సమస్య పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన పితరులు కూడా మోషే దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా దేవునికి నీకును మేము విరోధముగా మాట్లాడాము అయ్యా, విరోధముగా మాట్లాడినందువలన అయ్యా మేము నశించిపోతూ ఉన్నాం అయ్యా, మా బిడ్డలు నశించిపోతూ ఉన్నారు అయ్యా, మా కుటుంబాలు నశించిపోతూ ఉన్నాయి అయ్యా, మా బిడ్డల జీవితాలు మారిపోతూ ఉన్నాయి అయ్యా, భయంకరమైన పరిస్థితుల మీద మేము జీవించలేకపోతా ఉన్నాము అని మోషేని అడుగుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషేని అడుగుతా ఉంటే మోషే దేవుని అడుగుతా ఉన్నాడు, అయ్యా ఈరోజు తప్పు చేశారు ప్రభువా, వీరిని క్షమించు అని అడిగినప్పుడు వాళ్ళకి ఒక చిన్న రెమెడీ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదైనా సరే దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్నాం మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి తిరుగుబాటు చేసే ఆలోచన నీకు ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావం నీకు కలగకూడదు. దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేస్తే దేవుడు నిన్ను శపిస్తాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెలియజేస్తా ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఎల్లప్పుడూ కూడా దేవుని మాటలకు లోబడాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటకు కూడా మనం లోబడి ముందుకు సాగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి చక్కగా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, అందుకే అంటున్నాడు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. రక్షిస్తాడు దేవుడు. ఎప్పుడంటే నీకు మారు మనసు రావాలి. నీకు మారు మనసు వస్తే దేవుని సన్నిధిలో, అయ్యా నేను చేసిన తప్పు, అయ్యా నీ సన్నిధిలో నేను పొరపాటు చేశాను, అయ్యా నీ సన్నిధిలో నేను పాపం చేశాను, అయ్యా నీ సన్నిధిలో నేను ఎదురు తిరిగాను, అయ్యా నీ సన్నిధిలో నేను వ్యతిరేకంగా ఉన్నాను, అయ్యా నీ సన్నిధిలో నేను అయ్యా నీకు వ్యతిరేకమైన ఆలోచనతో నేను జీవిస్తున్నాను ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవడంలో కానీ దేవుడు అడగగలిగితే దేవుడిని రక్షిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితి. మనల్ని కూడా దేవుడు రక్షిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఎప్పుడంటే దేవుని సన్నిధిలో మనము దేవుడిని అడగాలి. దేవుని సన్నిధిలో మనము అడగగలిగితే, అడగకుండా ఏదైనా కూడా దేవుడు ఇవ్వడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగితేనే దేవుడు ఇస్తాడు. అడగకుండా మౌనంగా మనముండి దేవుని సన్నిధిలో మనం నోరు తెరవకుండా, దేవుని సన్నిధిలో మనము నోరు మూసుకొని దేవుడిని అడగకుండా మనం నిలబడితే దేవుడు నీకు ఇవ్వడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగు, నువ్వు నోరు తెరు, నీ నోటిని నేను నింపుతానంటున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే నువ్వు నోరు తెరిచి దేవుని అడిగినప్పుడు, నువ్వు నోరు తెరిచి దేవుని స్తుతించినప్పుడు, నువ్వు నోరు తెరిచి దేవుని ఆరాధించినప్పుడు, నువ్వు నోరు తెరిచి దేవుని సన్నిధిలో నువ్వు, అయ్యా నాకు ఉన్న కష్టం ఇది, అయ్యా నా బిడ్డలు ఈ విధంగా ఉన్నారు, అయ్యా నాకు శ్రమలు ఈ విధంగా ఉన్నాయి, అయ్యా నాకు అననుకూల పరిస్థితుల మీద నేను జీవిస్తూ ఉన్నా, అయ్యా ఆరోగ్యం ఖాళీగా మీద ఉన్నది ప్రభువా, నువ్వు నోరు తెరిచి అడిగితే దేవుడు నీ నోటిని నింపేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అదే అంటా ఉన్నాడు, మనందరిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు వారిని రక్షించితివి. దేవుడు రక్షిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీ బిడ్డలను దేవుడు రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత వచనంలో, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటారో, వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న నీకు, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా నిన్ను తల ఎత్తుకునే పరిస్థితుల్లో దేవుడు ఉంచుతాడు. ఎప్పుడు కూడా తల ఎత్తుకునే స్థితిలో నిన్ను ఉంచుతాడు. ఎందుకంటే దేవుని బిడ్డలు, దేవుని కొరకు జీవించేవారు, దేవుని కొరకు నడిచేవారు, దేవుని ప్రేమలో కొనసాగుతున్న ప్రజలు కనుక ఎప్పుడు కూడా వారు సిగ్గుపడరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే చక్కగా దేవుడు మన అందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి వారు సిగ్గుపడకపోయింది. సిగ్గుపడరు. మనం దేవుని సన్నిధిలో ఎంత కష్టం వచ్చినా, దేవుని సన్నిధిలో ఎంత ఆవేదన వచ్చినా, దేవుని సన్నిధిలో ఎంత అననుకూల పరిస్థితులు కలిగినా, దేవుని సన్నిధిలో ఎంతగా నీకు వ్యతిరేకమైన ఆలోచనలు సాతానుడు సంకల్పించినా కూడా ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపడుతున్న దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఎల్లప్పుడూ దేవుని వైపు మనం చూస్తూ నడిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను
కాచి కాపాడగలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచనంలో మనం చూస్తే నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడు, ప్రజల చేత తృణీకరించబడిన వాడు, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాటలు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేకుండా ఆయనను అపహసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ధవళవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో ఆయనను గుర్తింపదగ్గవా అంత స్వరూపం కలిగిన యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో సొగసైనను స్వరూపమైనను లేక నిలువెల్లా నలగొట్టబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు. ఎంతో మంది అపహసించారు. అయ్యా నువ్వు దేవుడు కదా, అయ్యా నువ్వు నిన్ను రక్షించుకో దొంగడు అంటున్నాడు. ఇతర దొంగలు కుడి వైపున ఎడం వైపున ఉన్నప్పుడు మరి ఆ ఎడం వైపున దొంగ అంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యా నువ్వు దేవుడు కదా, నువ్వు నన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించొచ్చు కదా అని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది రాజభటులు వచ్చి ఆయన అంగీలు మరి చీట్లు వేస్తున్నట్లుగా, అనేక రకాలుగా ఆయన ముఖాల రూము వేసినట్లుగా, మన కొరకు, మన పాపాల కొరకు, మన శ్రమల కొరకు, మన ఆవేదన కొరకు, మన దుఃఖముల కొరకు, మన శరీర రోగాల కొరకు ఆయన రోగగ్రస్తులుగా ఆయన శిలువలో మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే చక్కగా దేవుడు మాట్లాడుతూ నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసమే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఎంతో మంది దేవుని అపహసించారు. అయ్యా ఎందుకు ఈ విధంగా రక్తం చిందించబడుతుంది, ఎందుకు ఈ విధంగా మరి సొగసైన స్వరూపమైన లేక ఈ విధంగా ఉన్నాడు అని అనేక మంది భక్తులు అనుకుంటా ఉంటే, దేవునికి విరోధముగా ఉన్న ప్రజలు అనేక రకాలుగా నువ్వు ఉంగు వేసినట్టుగా, బల్యాలతో పొడిచినట్టుగా, ఆ బట్టలు చించి మరి అది చీట్లు వేసుకున్నట్టుగా ఎంతో మంది అపహసించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఆయన ప్రేమించి మనందరము పరిశుద్ధంగా జీవించాలని, మనమందరము పరిశుద్ధమైన జీవితం జీవించాలని, మనందరి కొరకు ఆయన నలుగుబట్టబడ్డాడు, మనందరి కొరకు హింసించబడ్డాడు, మనందరి కొరకు అపహసించబడ్డాడు, మనందరి కొరకు ఆయన మనకు వ్యతిరేకముగా మరి ఆయన సిలువలో మరణించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతి దేవుడు అంటూ ఉన్నాడు. నేను మరి చూస్తున్న వారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు, అపహసిస్తూ ఉన్నారు. ఎందుకంటే నీ కొరకు నా కొరకే. నీవు ఏ విధంగా నువ్వు జీవించావో, ఏ విధంగా నువ్వు బ్రతికావో, ఏ విధంగా ఉన్నావో, ఏ విధంగా మరి ఉన్నావో దేవుడు నిర్ణయించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించాలని, ఒక పరిశుద్ధురాలుగా ఉండాలని, ఒక పరిశుద్ధమైన బ్రతుకును బ్రతకాలని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను పరిశుద్ధమైన ఆలయంలో నిలబెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత వచనంలో మనం చూస్తే యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో, వారు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో. అందరూ ఎవరు వాళ్ళు?
యెహోవా మీద భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో. అందరూ ఎవరండు? భక్తిహీనులు, దేవునికి విరోధముగా ఉన్న ప్రజలు, దేవుని ఎరగని ప్రజలు, దేవునికి మరి విరోధమైన ప్రజలు అంటూ ఉన్నారు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, అయ్యా నువ్వు దేవుని భక్తులు కదా, అయ్యా నువ్వు దేవుని బిడ్డవు కదా, అయ్యా దేవుని రక్తంలో కడగబడ్డావు కదా, అయ్యా దేవుని ప్రేమలో ముందుకు సాగుతున్నావు కదా, నిన్ను దేవుడు విడిపిస్తాడేమో చూద్దాం అని వారు మాటలతో మనల్ని హింసిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుడైతే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, దేవుడు ఒక్కసారి ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, దేవుని రక్తంలో ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు జీవించడం మొదలుపెట్టిన తర్వాత ఎల్లప్పుడూ కూడా ఆయన కను దృష్టి నీ మీద ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, నా బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారు, అయ్యా నా బిడ్డలు ఎంత కష్టాల్లో ఉన్నారు, నా బిడ్డలు ఎంత శ్రమలలో ఉన్నారు, నా బిడ్డలు ఎంత అననుకూల పరిస్థితుల మధ్య ఉన్నారు అని దేవుడు కను దృష్టి మీ మీద ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకనే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక్క మాట మనం చూసుకొని మనం ముందుకు స్వాగతం. ప్రియమైన 43 యెషయా గ్రంథం 43 1వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడి చేత కడగబడిన తర్వాత, దేవుని రక్తములో కడగబడిన తర్వాత, దేవుని ప్రేమలో కొనసాగుతూ ఉన్న తర్వాత, ఎవరు ఏదనుకున్నా, అయ్యో ఎదురు కష్టం వచ్చింది, ఎదురు శ్రమ వచ్చింది, ఎదురు దుఃఖం వచ్చింది, ఎదురు ఆవేదన వచ్చింది, ఓ అనేక రకాలుగా హింసల్లో ఉన్నాడే, ఇతను రక్షిస్తాడా దేవుడు అని అనుకుంటా ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అయితే దేవుడు అంటా ఉన్నాడు, నీవు నా సొత్తు, భయపడద్దు. నువ్వు ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ మాటలు మాట్లాడినా, ఎవరు నిన్ను హేళన చేసినా, ఎవరు నిన్ను అననుకూల పరిస్థితుల మధ్య నిన్ను లాక్కు వెళ్ళినా నువ్వు భయపడద్దు. నీవు నా సొత్తువి. నా కను దృష్టి ఎప్పుడు కూడా నీ మీద ఉంటుంది. నా కను దృష్టి ఎప్పుడు కూడా నీ బిడ్డల మీద ఉంటుంది. నా కను దృష్టి ఎప్పుడు కూడా నీ కుటుంబం మీద ఉంటుంది. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు, నీకు వేదన వచ్చినప్పుడు, నీకు అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, నీకు ఆరోగ్యం క్షీణించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు నీకు అభయం ఇస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నువ్వు ఒక్కసారి రక్తంలో కడగబడిన తర్వాత, దేవుని రక్తంలో కడగబడిన తర్వాత, ఈ లోకము నుండి నువ్వు వేరుపడి దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత నీవు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ప్రజల సొత్తు కాదు. నువ్వు దేవుని సొత్తువి. దేవుడు సొత్తు అంటే ఆస్తి. దేవుడు ఆస్తిలో ఉన్నావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నా సొత్తు. నువ్వు భయపడాల్సినంత అవసరము లేదు. నువ్వు భయపడద్దు. ఎప్పుడు కూడా నువ్వు భయపడాల్సినంత అవసరం లేదు. నిన్ను నేను రక్షిస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. తర్వాత కింద వచ్చిన చూస్తే, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూడండి, దేవుడు ఎంత మంచిగా నీకు చెప్తున్నాడంటే, నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా సరే, ఎంతమంది నిన్ను హేళన చేసినా, ఎంతమంది నిన్ను భయపెట్టినా, ఓ చూద్దాం ఈ దేవుడు రక్షిస్తాడేమో, ఈ దేవుడు మరి నమ్ముకున్నారు కదా, ఈ దేవుడు నమ్ముకున్నారు కదా అని అనేక మంది నిన్ను రెచ్చగొట్టినా సరే, నీవు నా సొత్తు. నువ్వు భయపడాల్సినంత అవసరం లేదు.
నువ్వు జలములలో పడి వెళ్ళినా, అగ్నిలో నడుస్తూ ఉన్నా, శ్రమలలో ఉన్నా, దుఃఖములో ఉన్నా, వేదనలో ఉన్నా, నువ్వు అనారోగ్యం కాని మీద ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే నీ తోడు నేను వస్తా, నిన్ను రక్షించడానికి నేను సమర్థులను. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్ని గుండములో వేసినప్పుడు అగ్ని గుండములో ముగ్గురు వేశారు. ఆ ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి కూడా అగ్ని గుండంలో తిరుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో కూడా అదే. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు, నీకు వేదన వచ్చినప్పుడు, అయ్యో నాకు ఎవరు లేరు అనుకుంటూ ఉన్నావేమో, నీతో పాటు ఆ దేవుడు ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ముగ్గురితో పాటు మరి దేవుడు తిరుగుతూ ఉన్నాడు. రాజు చూస్తూ ఉన్నాడు. ఈ అగ్నిగుండంలో ముగ్గురు సమానము. ఈ నాలుగో వ్యక్తి ఎవరు? దేవతల స్వరూపములాగా ఉన్నది ఈ నాలుగో వ్యక్తి. ఈ నాలుగో వ్యక్తి ఎవరు అని ఆ దేవుడికి, ఆ రాజుకి అనుమానం వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజుకి అనుమానం వచ్చి ఆ నలుగురిని బయటికి తీసినప్పుడు మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారితోటి దేవుడు అంటూ ఉన్నాడు, ఒక అన్య రాజు అంటూ ఉన్నాడు, వీరి దేవుడే నిజమైన దేవుడు, రక్షించగల సమర్థుడు. ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని మనము ఎన్నో రకాలుగా ఈ పూజలు చేస్తూ ఉన్నాం, అనేక రకాలుగా మనము బ్రతుకుతూ ఉన్నాము. ఇక నుంచి వీరి దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడిని తప్ప ఏ దేవుడిని కూడా పూజించకూడదు, ఏ దేవుడిని కూడా ప్రార్థించకూడదు అని ఒక గొప్ప శాసనం చేశారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ముగ్గురు యవనస్తుల ద్వారా ఆ దేశం మారిపోయింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఒక ముగ్గురు యవనస్తుల ద్వారా ఆ శాసనం మారిపోయింది. ఒక ముగ్గురు యవనస్తుల ద్వారా ఆ రాజ్యం మారిపోయింది. ఆ ముగ్గురు యవనస్తుల ద్వారా ఆ దేశమంతా కూడా యేసు ప్రభువును ఆరాధించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి బిడ్డగా నీవు నేను కూడా ఉన్నట్టుగైతే దేవుడు అంటున్నాడు, నీవు నా సత్తు, నువ్వు భయపడాల్సినంత అవసరం లేదు, నువ్వు భయపడద్దు. నీ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖము, వేదన ఏదైనా సరే నేనున్నా నీతోటి అని దేవుడు చదివిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఎందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు అందుకని అంటున్నాడు, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అని అంటారు. అన్నా కూడా దేవుడు అంటున్నాడు, ఎంతమంది ఏమనుకున్నా సరే, ఎంతమంది ఏదో మాట్లాడుకున్నా సరే, ఎంతమంది నీ మీద వ్యతిరేకంగా మాట్లాడినా సరే, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు, నిన్ను నేను రక్షిస్తా, నిన్ను నేను ప్రేమిస్తా, నిన్ను నేను దీవిస్తా, నీ బిడ్డల్లో ఒక ఉన్నతమైన స్థితిలోకి నేను పైకి లేపుతా అని దేవుడు చదివిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా, అందుకని అంటున్నాడు. తర్వాత వచనంలో చూస్తే, గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపాలన చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా తల్లి వద్ద నేను స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఇర్మియాతో దేవుడు అంటా ఉన్నాడు, నీ తల్లి గర్భములో పిండముగా నిరూపించబడక మునిపే నా కన్నులు నిన్ను చూచెను. ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు తల్లి గర్భములో పిండముగా నిరూపించబడక మునిపే దేవుడి కన్నులు నిన్ను చూశాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో అంటున్నాడు, గర్భములో నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, గర్భములో నుండి నువ్వు తీసావు ప్రభువా, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించావు. స్తన్యపానము, తల్లి దగ్గర పాలు తాగుతూ ఉన్నప్పుడు ఎంత వయసు వచ్చిందో మనకి? 3 రోజులు, 2 రోజులు, 4 రోజులు, సంవత్సరంలో మనము పాలు తాగుతూనే ఉంటాం పిల్లలుగా ఉన్నప్పుడు.
అయితే ఫస్ట్గా తల్లి గర్భంలో నుండి మనం బయటకు వచ్చిన తర్వాత మరి స్తన్యపానం చేయించుండగా నీవే నాకు నమ్మిక పుట్టించావు ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనం ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా దేవుని కొరకు మనం జీవించాలి, దేవుని కొరకు మనం నడవాలి, దేవుని కొరకు మనము ముందుకు సాగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఆ విధంగా మనం కూడా జీవిస్తే ఆ విధంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఎవరు ఏమనుకున్నా సరే దేవుడు నీవు నా సొత్తు, నేను నిన్ను నిర్మించాను, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా కళ్ళు నిన్ను చూసి అని దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఈ దినాన మనం ఇక్కడ ఉన్నాం. దేవుని కన్నులు మనం చూడకపోతే ఇక్కడ ఉండం మనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నా తల్లి దగ్గర నేను స్తన్యపానం చేసేటప్పుడే నీవు నాకు నేర్పించావు ప్రభువా. ఆ నేర్పించిన దాన్ని బట్టి నేను ఈ విధంగా నడుస్తూ ఉన్నానని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అట్లా మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించబడిన వారిగా మనమందరం ఉండాలని దేవుడు కోరుకుంటూ మనల్ని దేవుడు ఆ విధంగా ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం మమ్మల్ని